ఈ యొక్క ఈ యొక్క బైబిల్ స్టడీలో ఆహ్, బైబిల్ అంటే ఏంటి? దాని యొక్క ఆరిజిన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి? లేదంటే దాని యొక్క పుట్టుగతుకులు, ఆహ్, తర్వాత హూ ఆర్ ద ఆథర్స్, ఎవరు ఈ యొక్క రచయితలు, ఎవరు ఈ యొక్క బైబిల్‌ని రాయగలిగారు, ఎవరు రాశారు, వై షుడ్ వి రీడ్ ఇట్, ఎందుకు మనం ఇది చదవాలి అనే యొక్క అంశాల గురించి చాలా బ్రీఫ్‌గా మనము ధ్యానించడం జరుగుతది. అయితే ఇందులో మనం ముందుకు వెళ్ళే ముందు ఆహ్, నేనొక సారాంశాన్ని మీ అందరి ముందు పెట్టాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాను. వాట్ ఈజ్ బైబిల్? బైబిల్ అంటే ఏంటి అనే ఒక ఇంట్రడక్షన్‌ని మీ అందరికీ ఇచ్చి, ఆ తర్వాత కోటేశ్వరరావు సార్‌కి ఈ యొక్క టైంని అందించాలని నేను అనుకుంటా ఉన్నాను. ఈ ఈ బేసిక్ ఇంట్రడక్టరీ క్లాస్‌లో మనము బైబిల్ అంటే ఏంటి? బైబిల్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు వచ్చింది అనే యొక్క అంశాల గురించి, ఆ తర్వాత ఎవరు రచయితలు, ఎవరు దీన్ని రాశారు, మనం ఎందుకు చదవాలి అనే యొక్క మాటల గురించి మనము ధ్యానిస్తూ ఉంటాం. ప్రాముఖ్యమైన విషయాల్ని కొన్ని తెలియజేస్తా ఉన్నాం కనుక మీరు అందరూ నోట్ చేసుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. బైబిల్ ఎలా వచ్చింది, ఈ యొక్క అంశాలని తర్వాత పార్ట్లో కోటేశ్వరరావు అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే వాట్ ఈజ్ బైబిల్ అనే దాని గురించి తెలుసుకునే ముందు బిబ్లికల్ ఇల్లిటరసీ గురించి ఒక చిన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఎంతగానో ఆశపడతా ఉన్నాను. బిబ్లికల్ ఇల్లిటరసీ అంటే బైబిల్ గురించి అసలు తెలియకపోవడం. బైబిల్ గురించి ఒకవేళ బైబిల్ అంటే ఏంటో తెలిసినప్పటికీ కూడా అందులో ఏముంటుంది, ఏం విషయాలు ఉన్నాయి, ఎలా దాన్ని చదవాలి, ఏంటి అనే ఒక విషయాలు చాలామందికి, క్రైస్తవులు కాని వారికే కాదు కానీ క్రైస్తవులకు కూడా చాలామందికి తెలియదు ఈ యొక్క విషయాలు. సో ఈ యొక్క బిబ్లికల్ ఇల్లిటరసీ నుంచి మా మట్టుకు హెల్ప్ చేయడం కొరకు ఈ యొక్క ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క వేదాంత పాఠశాలని స్టార్ట్ చేసాం. అయితే వాట్ ఈజ్ బైబిల్ అనే ఒక క్వశ్చన్ని ఎవరినైనా ఒక ఎథీస్ట్ని అడిగామంటే నాస్తికులు కొన్ని విధాలుగా తెలియజేస్తుంటారు. ఏంటంటే ఇది దైవిక అధికారం లేని మానవ నిర్మిత పురాణాలు అని తెలియజేస్తూ ఉంటారు. నాస్తికులు సింపుల్ వర్డ్స్లో తెలియజేయాలంటే నాస్తికులు ఈ యొక్క గ్రంథం ఏదైతే ఉందో ఇది ఒక ఒక శక్తి ద్వారా, లేదంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్ ద్వారా, లేదా ఒక 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 పవర్ విచ్ ఈజ్ అగైన్స్ట్ నేచర్, ప్రకృతికి బయటున్న ఒక శక్తి ద్వారా రాసిన బుక్ కాదు. ఇవి కేవలము మానవులు కల్పితపూర్వకంగా రాసిన పుస్తకాలు, లేదంటే మాటలు అని తెలియజేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రశ్న మనము క్రైస్తవులు కాని వారికి కూడా మనం అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ని తెలియజేస్తూ ఉంటారు. కొంతమంది ఇది అసలు పరిశుద్ధ గ్రంథమే కాదంటూ ఉంటారు. కొంతమంది ఇది వేరే దేశంలో వేరే ప్రజల కోసం వేరే కాలంలో రాసిన పుస్తకం అని కొంతమంది తెలియజేస్తూ ఉంటారు. కొంతమంది ఇది కేవలం నైతిక విలువలు తెలియజేసేది, ఇందులో మంచిగా ఎలా జీవించాలి అనే ఒక మాటల్ని తెలియజేసేదే, అటువంటి పుస్తకాల్లో ఇదొక పుస్తకం అని చాలామంది ఇలా తెలియజేస్తూ ఉంటారు. కొంతమంది బైబిల్ అంటే ఏంటంటే దాన్ని హేళన చేసేవారుగా, లేదంటే వేరే విధంగా దాన్ని ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క విషయాల్లో మీ అందరితో కొన్ని విషయాల్ని దీని గురించి పంచుకోవాలని మేము ఎంతగానో ఆశపడతా ఉన్నాం. ఇలాగా బైబిల్ గురించి ఏమీ తెలియని వారు, లేదంటే బైబిల్ చదవకుండా దాన్ని తృణీకరించిన వారు, ఒకవేళ చదివి కూడా దాన్ని తృణీకరించిన వాళ్ళు, వీరందరికీ కూడా అందులో ఉన్న రక్షణ మార్గం గురించి, అందులో ఉన్న రక్షణ గురించి, అందులో బయలుపరిచిన విషయాల గురించి కొన్ని వెటకారంగా ఉండొచ్చు, కొన్ని వ్యతిరేకంగా ఉండొచ్చు, లేదంటే కొన్ని వెర్రితనంగా చేస్తూ ఉంటారు. అయితే వారి గురించి మనం పక్కన పెట్టినట్లయితే బిబ్లికల్ ఇల్లిటరసీ గురించి మీ అందరికి తెలియజేశాను కదా. క్రైస్తవులమైన మనకు ఈ యొక్క బైబిల్ అనేది ఏ విధంగా ఉందో అనే ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మనకి ఈ బైబిల్ ఏ విధంగా ఉందంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము ఇచ్చేదిగా ఉంది బైబిల్. ఒకవేళ సింపుల్గా తెలియజేయాలంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క శక్తిని పొందుకునే వారంగా ఉన్నాము, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకునే వారంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం యూజ్ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఆ కాలంలో ఆ యొక్క మనుషులకి అర్థమైన రీతిలో
కొన్ని విషయాల్ని అనుభవిస్తూ దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క జ్ఞానం ద్వారా, దేవుని ద్వారా ప్రేరేపించబడుతూ ఎన్నో విషయాల్ని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయడం లిఖితపూర్వకంగా స్టార్టింగ్లో ఒకరి దగ్గర నుంచి ఓరల్గా, అంటే నోటి ద్వారా దేవుడు చేసిన కార్యాలని, వారు అనుభవించిన అనుభవాల్ని, దేవుని యొక్క మాటల్ని వారు నోటి ద్వారా వేరే వారి యొక్క తరతరాలకి పంచుకునేవారు. ఆ తర్వాత లిపి అలాంటివి వచ్చిన తర్వాత దాన్ని లిఖితపూర్వకంగా వారు ఉంచుకోవడం జరిగింది. అయితే 2 పేతురు 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట తెలియజేస్తూ ఉంటారు. ఏంటంటే దేవుని ప్రమేయం లేకుండా ఈ యొక్క దేవుని యొక్క మాటలు రాయబడలేదనే ఒక విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉంటాం. ఇది ఏ విధంగా ఉన్నట్లయితే, ద వర్డ్ బైబిల్ కమ్స్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ బిబ్లియా. ఈ యొక్క బైబిల్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్ బిబ్లియా, BIBLIA అనే యొక్క వర్డ్ దగ్గర నుంచి, గ్రీక్ అనే యొక్క పదం దగ్గర, గ్రీక్ భాషలో ఒక పదం నుంచి వస్తుంది. అయితే ఈ యొక్క బిబ్లియా అనే దానికి అర్థం ఏంటంటే బుక్స్ అని అర్థం. అయితే మీ అందరికీ క్వశ్చన్ రావచ్చు, ఇది బుక్స్ అనే యొక్క అర్థం ఇస్తే దీన్ని ఎందుకు మనం ద హోలీ బుక్ అని పిలుస్తూ ఉంటాం అని మీరు అనవచ్చు. అయితే ఇది ప్లూరల్ ఫామ్లో ఆ పుస్తకాలన్నిటిని ఒక దగ్గరికి చేర్చిన తర్వాత, దాన్ని ఒక దాంట్లో పెట్టిన తర్వాత, దానికి గ్రీక్ భాష నుంచి అన్ని పుస్తకాలు ఉన్నాయి కనుక దానికి బిబ్లియా అనే యొక్క పదాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత కొంతకాల క్రమేణా దాన్ని 66 పుస్తకాలు ఒక పుస్తకంలో అమర్చిన తర్వాత దాన్ని సింగులర్ ఫామ్లో దాన్ని ద బుక్ అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇది పరిశుద్ధ గ్రంథం అని ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఈ యొక్క రాయబడిన మాటల్ని లేఖనాలుగా, ఈ యొక్క మాటల్ని ఆ కాలంలో ఆ యొక్క ప్రజలు వీటిని పిలిచేవారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఉన్నప్పుడు దాని ముందు నివసిస్తున్నవారు దీన్ని లేఖనాలుగా పిలిచేవారు. ఆ తర్వాత పరిశుద్ధ లేఖనాలుగా వీటిని పిలవటం మొదలుపెట్టారు. ఇది ఎందుకు పిలవటం మొదలుపెట్టారంటే, కొంచెం స్లైడ్స్ అంట చూడండి, ఫస్ట్ స్లైడ్ లోనే ఉంది. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, అందరికీ వినబడుతుందా నా మాటలు? వినిపిస్తుంది. ఒక్కసారి ఈ యొక్క స్క్రీన్ షేర్ చేస్తున్నాం కానీ ఓకే, షేర్ అయింది. ఓకే జశ్వన్, కంటిన్యూ. ఓకే, వేరే స్లైడ్ మీరు చూడగలుగుతున్నారా? ఓకే, చూడగలుగుతున్నాం. ఓకే, కొరింథియన్స్ అనే స్లైడ్ ఉంది కదా. ఫస్ట్ కొరింథియన్స్ 1:23. ఓకే, ఫైన్. సో ఈ యొక్క లేఖనాలుగా వీటిని పిలిచేవారు అనమాట ఆ సమయాల్లో. ఆ తర్వాత పౌలు గారు దీన్ని పరిశుద్ధ లేఖనాల కింద ఆయన యొక్క రాతల్లో, లేదంటే వారు రాస్తున్న పత్రికల్లో అయితేనేమి, వాళ్ళు తెలియజేస్తున్నప్పుడు పరిశుద్ధ లేఖనాలుగా దీన్ని తెలియజేస్తూ ఉండేవారు. ఎందుకు ఇలా తెలియజేస్తూ ఉండేవారు అంటే, కొత్త నిబంధనకి వచ్చే సమయానికి చాలా ఫిలాసఫీస్, చాలా వేదాంతాలు, లేదంటే చాలా ఒపీనియన్స్, లేదంటే విరివిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం అయితేనేమి, లేదంటే డిఫరెంట్ వేరువేరుగా వాటిని విశ్లేషించి వాటిని ఉపయోగించడం అయితేనేమి రావటం వల్ల దేవుని యొక్క వాక్యాన్ని ప్రత్యేకపరచడం కొరకు పరిశుద్ధ లేఖనాలని ఆ యొక్క లేఖనాల్లో, లేదంటే బైబిల్ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, బట్ వీ ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ ఆన్ టు ద జ్యూస్ యాజ్ స్టంబ్లింగ్ బ్లాక్ అండ్ ఆన్ టు గ్రీక్స్ ఫూలిష్నెస్.
ఎందుకు ఈ మాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నానంటే, ఆ తర్వాత ఇంకో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో కూడా, బట్ ఆన్ టు దెమ్ విచ్ ఆర్ కాల్డ్ బోత్ జ్యూస్ అండ్ గ్రీక్స్ క్రైస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. వారందరికీ కూడా నేను ఇందాక తెలియజేసినట్లుగా ఇదొక వెర్రితనంగా ఉంది, ఇదొక వెటకారంగా చాలామందికి వీటిని ఆలోచించే వారికి, లేదంటే వీటిని ధ్యానిస్తున్న వారికి, లేదంటే వీటిని ప్రకటిస్తున్నప్పుడు వింటున్న వారికి అనిపించేది. అయితే ఇది కేవలము యూదులకు మాత్రమే కాదు, లేదంటే ఇది కేవలం గ్రీక్ దేశస్తులకే కాదు, లేదంటే ఇది ఓన్లీ అక్కడ ఉన్న నివసిస్తున్న వారికే కాదు, కానీ ఇది సమస్త భూజనాంగం కొరకు ప్రకటించబడిన ఈ యొక్క వార్త అనే ఒక విషయాన్ని దీన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారంటే, ఇది దేవుని యొక్క శక్తిని అనుభవించేదిగా, దేవుని యొక్క జ్ఞానాన్ని అనుభవించే ఒక పరిశుద్ధ గ్రంథంగా మనందరికీ ఇది ఇవ్వబడిందని మనము చూస్తూ ఉంటాం. ఆ తర్వాత సిన్స్ ద వెరీ బిగినింగ్ గాస్పల్ ఇట్స్ మెసేజ్ వాజ్ ఫూలిష్నెస్ టు అన్బిలీవర్స్. ఎవరైతే దేవుణ్ణి నమ్మకుండా, లేదంటే దేవుణ్ణి యేసు ప్రభువే నిజరక్షకుడు అని ఎవరైతే నమ్మట్లేదో వాళ్ళందరికీ ఇది వేరేతనంగా అనిపించేది ఇది దేవుని యొక్క బైబిల్ గ్రంథం. అందుకే పౌలు గారు దీన్ని ప్రత్యేకపరిచి తెలియజేయాల్సిన అవసరత ఎంతగానో ఉండింది. ఆ తర్వాత తెలియజేసినట్లుగా ద వర్డ్ బైబిల్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ బిబ్లియా. సో ఈ యొక్క బైబిల్ అనే ఒక పదము గ్రీక్ భాష నుంచి బిబ్లియా అనే ఒక పదం నుంచి తీసుకున్నారు. ఈ యొక్క బిబ్లియా అనే యొక్క మాటకి అర్థం ఏంటంటే ద బుక్స్ అని మీ అందరికి తెలియజేశాను. ఆ తర్వాత 2 తిమోతిలకు రాసిన పత్రిక 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. ఈ యొక్క వాక్యాన్ని ఎందుకు మీ అందరికీ చూపిస్తూ ఉన్నానంటే, ఈ యొక్క వాక్యము మనం ఏదైతే మన యొక్క పరిశుద్ధ గ్రంథంగా మన చేతిలో పట్టుకున్నామో ఇది దైవావేశం వలన కలిగినది. ఏ యొక్క మానవుడి యొక్క ఆవేశం వల్ల కానీ, జ్ఞానం వల్ల కానీ, ఆలోచన వల్ల కానీ, లేదంటే వాడికి వచ్చిన తలాంపుల వల్ల ఇది మనకు ఇవ్వబడలేదు. కానీ దేవుని యొక్క ఆవేశం వల్ల, దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఇదంతా కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథం ఏదైతే మనం చేతిలో పట్టుకొని ఉన్నామో అది మనందరికీ ఇవ్వబడిందని ఆ యొక్క పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క బైబిల్ గ్రంథము పాత నిబంధన గ్రంథము హెబ్రూ భాషలో రాయబడడం జరిగింది. ఆ తర్వాత గ్రీక్ భాషలో నూతన నిబంధన రాయబడడం జరిగింది. కొన్ని వచనాలు అయితేనేమి, లేదంటే కొన్ని అధ్యాయాలు అరామిక్ భాషలో కూడా రాయబడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్రా 4:8-6, ఆ తర్వాత లేదంటే 18:7, ఇలాగా చాలా యొక్క వచనాలు అరామిక్లో కూడా ఆ యొక్క సమయంలో అరామిక్ అనే భాష కూడా అక్కడ ఎక్కువ వాడుకలో ఉంది కనుక అరామిక్లో కూడా కొన్ని విషయాల్ని దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా రాయబడడం జరిగింది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఓల్డ్ టెస్ట్మెంట్ మనందరికీ తెలిసినట్లుగా 39 పుస్తకాలుగా విభజింపబడింది. అందులో మొదటిది పెంటట్యూక్, 5 పుస్తకాలు. తర్వాత హిస్టారికల్ బుక్స్ ఉన్నాయి. ఆ తర్వాత పోయిట్రీ అండ్ విజ్డమ్, ఆ తర్వాత మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్. ఈ విధంగా ఈ యొక్క పుస్తకాలన్నీ కూడా విభజించడం జరిగింది. ఆ తర్వాత న్యూ టెస్టిమెంట్ 27 పుస్తకాలుగా విభజింపబడింది. ఆ తర్వాత గాస్పల్స్, యాక్ట్స్, ఆ తర్వాత పౌలు గారు రాసిన పత్రికలు, ఆ తర్వాత ఎపిస్టల్స్, ఆ తర్వాత దేవుని యొక్క ప్రకటన ఏ విధంగా యోహాన్ గారి ద్వారా అందరికీ అందించబడిందో ఇవన్నీ కూడా మనము ఈ యొక్క 27 పుస్తకాల్లో కొత్త నిబంధనలో మనం చూస్తాం. బైబిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టెస్టిమెంట్స్ అని తెలియజేశాను కదా, ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్. దీన్ని హీబ్రూలో భరిత్ అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇది మోషే కాలంలోనే ఒక నిబంధనగా ఆ యొక్క ప్రజలకి ఇవ్వబడడం జరిగింది. అయితే కాలం గడుస్తున్నప్పటికీ కూడా, లేదంటే కాలం మారుతున్నప్పటికీ కూడా ఒక నిబంధన అనేది వారి యొక్క హృదయంలో అయితేనేమి, వారి యొక్క ఆలోచనలు అయితేనేమి దేవుడు ఒక నిబంధనగా ఈ యొక్క మాటలను మనకి ఇచ్చాడు అనే ఒక
మాట వారి యొక్క హృదయంలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ కాన్సెప్ట్ మనము చాలా విషయాల్లో, లేదంటే దేవుడు చేసిన నిబంధన, దేవుడు నిబంధనని నిత్య నిబంధనగా మారుస్తూ ఉన్నాడు అనే యొక్క విషయాల్ని కూడా మనము చాలా విషయాల్లో మనం వాక్యాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన ఒక క్రొత్త నిబంధనగా ఆయన మారుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయాల్ని మనం అర్థం చేసుకున్నట్లయితే క్రైస్తవులుగా క్రీస్తు యేసునందు నిబంధన పొందుకున్న మనము బైబిల్ అంటే ఏంటో అనేక విషయాలను కూడా మనం ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. బైబిల్ చదవడమే కాదు కానీ దాని యొక్క హిస్టరీ ఏంటి, అది ఎలా రాయబడింది, బైబిల్ అంటే ఏంటి, బైబిల్ ఏ విధంగా మనం చదవాల్సిన అవసరం ఉంది అనే ఒక విషయాల్ని ముందుగా తెలుసుకోవడం మనం చేసే ధ్యానంలో చాలా ఉపయోగపడుతుందని మీ అందరికీ ఈ యొక్క విషయాల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఆఖరిగా సెయింట్ అగస్టిన్ అనే ఒక వ్యక్తి ఆయన యొక్క ఒక పండితుడు ఏమని తెలియజేశాడంటే, ద ఓల్డ్ ఈజ్ రివీల్డ్ ఇన్ న్యూ, అంటే పాతది క్రొత్త దానిలో బహిర్గతం చేయబడింది, లేదంటే ప్రదర్శించబడింది, లేదంటే చూపించబడింది. కొత్త దాంట్లో పాతది దాగి ఉన్నది, లేదంటే పాతది కొంచెం అర్థం కానిది, లేదంటే ప్రవచనాలు ఒకవేళ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే అవి క్రొత్త నిబంధనలో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన ఈ విధంగా ఈ యొక్క పదాలని ఆయన అమరుస్తూ తెలియజేస్తూ ఉన్నాడు ఏంటంటే, ద వరల్డ్ ఈజ్ రివీల్డ్ ఇన్ న్యూ, పాతది కొత్త దాని ద్వారా బహిర్గతం అయింది. అంటే యేసు ప్రభువారి గురించి ప్రతి ఒక్క వాక్యంలో దేవుని యేసు ప్రభువారి యొక్క ప్రవచన కొరకు, ఆయన పుట్టుక కొరకు, ఆయన చేసే పరిచర్య కొరకు అవన్నీ కూడా రాయబడిన ఆ యొక్క ప్రవచనాల్ని పాత దాంట్లో అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నవి న్యూ టెస్టిమెంట్లో బహిర్గతం చేయబడడం జరిగింది. అలాగే ద న్యూ ఈజ్ వెయిల్డ్ ఇన్ ఓల్డ్, పాత దాంట్లో ఈ క్రొత్త దాంట్లో ఏది బహిర్గతం చేయబడిందో అది పాత దాంట్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఈ యొక్క విషయాలన్నింటినీ ఎందుకు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అంటే, బైబిల్ని ఏ విధంగా మనం ఎందుకు చదవాలి, అది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టడీ, లేదంటే దాని చుట్టూ ఉన్న స్టడీని కూడా మనం తెలుసుకున్నప్పుడు బైబిల్ని కాంటెక్చువల్గా అంటే మన యొక్క సందర్భానుసారంగా ఏ విధంగా రాయబడిందో, అందులో థియలాజికల్గా అందులో దేవుడు ప్రేరేపణ ద్వారా ఉంచబడిన వేదాంతం ఏదైతే ఉందో దాన్ని మనము తెలుసుకోవాలంటే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టడీ కూడా మనకు ఉన్నప్పుడు, మనకు వేరే వాళ్ళకి తెలియజేస్తున్నప్పుడు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కోటేశ్వరరావు సార్ ఇప్పుడు తర్వాత పాట అంతటిని మనకి తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మన రక్షకుడైన క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభవందనాలు. ఈరోజు ఈ పాఠంలో తర్వాత వచ్చే భాగం హౌ డిడ్ ద బైబుల్ కమ్ టు బి. ఈరోజు మన యొక్క చేతిలోకి బైబుల్ ఇలా ఉండటానికి వెనక ఉన్నటువంటి చరిత్ర ఏమిటి, వెనక ఏమేం జరిగింది పూర్వం అనే విషయాల్ని తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్. హలో, ఓకే. ఆ యొక్క పరిస్థితి చూస్తే బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఏ భాషలో వ్రాయబడింది? మోస్ట్లీ పాత నిబంధన హిబ్రూ భాషలోను, కొత్త నిబంధన గ్రీక్ భాషలోను రాయబడింది. కానీ కొన్ని అధ్యాయాలు దానియేలు గ్రంథమైన, ఎజ్రా గ్రంథమైన, లేదు అక్కడక్కడ కొన్ని పేర్లు పదాలైనా అక్కడక్కడ అరుదుగా ఇవి అరమీ భాషలో రాయబడ్డాయని మనం తెలుసుకోగలం. తర్వాత ఈ పరిశుద్ధ లేఖనాలు పూర్వకాలంలో వ్రాయడానికి ఉపయోగించినటువంటి సామాగ్రి ఏంటి? రాతి పలకలు, లేదు మట్టితో చేసినటువంటి పలకలు. తర్వాత పపైరస్ అనే ఆ చెట్టు బెరడు నుంచి పేపర్ కూడా తయారు చేస్తారు, మనకు తెలిసిన విషయం. ఆ రోజుల్లో ఆ పపైరస్ ఆ బెరడులను కూడా వాడారు. తర్వాత చర్మపు చుట్టలు వచ్చాయి, అలా కాగితపు చుట్టలు వచ్చాయి. తర్వాత పపైరస్ నుంచి చేసినట్టు ఈ మెటీరియల్ ని కాలానుగుణంగా ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటిని వాడి వారికి తెలిసినటువంటి సంగతులను లేఖన రూపంలో రాసి భద్రపరిచారు. రాసినటువంటి సమయం క్రీస్తు పూర్వం 14వ శతాబ్దం నుండి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు వ్రాయడం ప్రారంభమైంది. క్రీస్తు పూర్వం 14వ శతాబ్దం నుండి. ఎందుకు రాశారు?
రాసిన ఉద్దేశం ఏమిటి? దేవుని గూర్చినటువంటి సత్యమును ప్రచురించి భద్రపరుచుటకు రాశారు. మనుషులు లేదు దేవుని ప్రజలు వ్యక్తిగతంగాను సామూహికంగా ఏవైతే వారు అనుభవించి తెలుసుకున్నారో ఆ సంగతులు వారి తరువాత తరాలకు కూడా తెలియజెప్పబడాలి, నేర్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో నోటి మాటతో మాత్రమే చెప్తే తొందరగా మర్చిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వ్రాయటం ప్రారంభించారు. వ్రాయడానికి వేరు భాషలు వాడారు. రకరకాల సామాగ్రి వాడి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క లిఖిత పూర్వకమైనటువంటి జ్ఞానాన్ని అక్షరాస్యతను బట్టి వ్రాయటం ప్రారంభించి వ్రాసినటువంటి ఉద్దేశం దేవుని గురించి తెలుసుకున్నటువంటి సత్యాన్ని భద్రపరచడానికి వారు రాశారు. వ్రాసిన సంగతులు ఏమిటి? వ్రాసిన విషయం ఏమై ఉంటుంది? వారి అనుభవాలు అంటే ఎక్స్‌పీరియన్సెస్, వారి యొక్క అనుభూతులు, వారి ఫీలింగ్స్ ఏంటి? దేవుని గురించి ఏంటి? దేవునితో వారికున్న అనుభవాలు, తర్వాత వారి భావాలు, ఆలోచనలు, తర్వాత వారి భక్తులు ఒకరి నుండి ఇంకొకరికి వ్రాయబడినటువంటి ఉత్తరాలు, అదే లేఖలు. అవి గాని, కొంత సాహిత్యం మీద అవగాహన ఉంటే వారు రాసినటువంటి పాటలు, గీతాలు, పద్యాలు గాని, వారు చేసిన ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు అవ్వచ్చు, సామూహిక ప్రార్థనలు అవ్వచ్చు. కొన్ని మార్లు ఆరాధన క్రమాలు, కొన్ని మార్లు వారికి కలిగినటువంటి ప్రత్యక్షతలు, దేవుడు ఏం బయలుపరిచాడు, ప్రవచన రూపం అవ్వచ్చు, కళ రూపం అవ్వచ్చు, దర్శనమైన ఏదైనా మర్మం లేఖనాలు చదువుతుంటే కొత్తగా వచ్చినటువంటి ఆలోచనలు అవ్వచ్చు. వీటన్నిటిని కూడా, ఈ విషయాలన్నిటిని వారు రాసి భద్రపరిచారు. నెక్స్ట్ తర్వాత ఏమి వ్రాసారో తెలుసుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఆ యొక్క లెవెల్స్ గమనిస్తే డిఫరెంట్ స్టేజెస్ అంటాం. వేరు దశల్లో మనకి ఈరోజు ప్రింట్ చేయబడినటువంటి బైబిల్ చేతికొచ్చింది. ఇలా ప్రింట్ చేయబడిన బైబిల్ మన చేతిలో ఉండటం వెనుక ఉన్నటువంటి వేరు దశలను గమనిస్తే, మొట్టమొదటి దశ మనుషుల యొక్క అనుభవాలు. వ్యక్తిగతంగా వారి దైనందిన జీవితంలో వారికి ఎదురైనటువంటి అనుభవాలు. ఇంకా వారికి కలిగిన ప్రత్యక్ష అనుభవాలకు ఒక ఉదాహరణ, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని ప్రజలు, అబ్రహాము సంతానము లేదు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ఆ చెరను, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ బానిస చెర జీవితాన్ని విపరీతమైన కష్టంతో అనుభవించి ప్రార్థించగా, కన్నీరు విడువగా దేవుడు వారి మొన ఆలకించి వారిని విడిపిస్తే, వారు వెళ్ళే ప్రయాణంలో ఎర్ర సముద్రం చీల్చబడటం వారు వ్యక్తిగతంగా లేదు సామూహికంగా అనుభవించినటువంటి సంగతి. ఉదాహరణ, ఒక అనుభవం. లేదు 10 తెగుళ్ళు వచ్చిన గోషేన్‌లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి ఏమీ జరగకపోగా ఐగుప్తులో ఉన్న ప్రజలకు మాత్రమే శిక్ష రావటం గమనిస్తాం. ఇవి అనుభవాలకు ఉదాహరణ. ప్రత్యక్షతలు చూస్తే పలుమంది ప్రవక్తలకు కలిగినటువంటి దర్శనాలు అవ్వచ్చు, కలలు అవ్వచ్చు, దేవుని యొక్క మర్మాలు వారికి ప్రత్యక్షతగా ఏ విధంగా రెవల్యూషన్ ఎలా చూపబడిన విషయాలు. ఇది మొదటి దశ. ఆ తర్వాత ఏవైతే నేర్చుకున్నారో అనుభవాల ద్వారా, ప్రత్యక్షతల ద్వారా, అవి మౌఖిక ప్రచురణ అంటే ఓరల్ ప్రొక్లమేషన్ అంట. నోటి ద్వారా తమ నోటి మాట ద్వారా తమ స్నేహితులకో, కుటుంబ సభ్యులకో, తమ పొరుగు వారికో, తమ బంధువులకో చెప్పటం ప్రారంభించారు. దేవునితో నా అనుభవం నా జీవితంలో ఇలా ఉంది. దేవుని యొద్ద నుండి నేను ఈ ప్రత్యక్షతను పొందుకొని కొత్త విషయాన్ని నేర్చుకున్నానని. ఆ విధంగా ఓరల్‌గా అనేక మందికి చెప్పటం ప్రారంభించారు. ఇది తరువాతి దశ. తర్వాత వచ్చిన దశ ఏంటంటే, వారు ఏవైతే అనుభవించి ప్రత్యక్షతల ద్వారా నేర్చుకున్నారో వాటిని నోటితో చెప్పటమే గాక వ్రాయడం ప్రారంభించారు. అందుకే మనము రచనలు మరియు వాటి యొక్క భద్రత అని రాసాం. ఏవైతే వ్రాసారో మట్టి పలకలో, రాతి పలకలో, లేదు ఇంకేదన్నా తోలు చుట్టలు అవ్వచ్చు, పార్చ్మెంట్స్ ఏవైనా, వాటి మీద రాసిన వాటిని భద్రపరచడం ప్రారంభించారు ఈ దశ. తర్వాత దశ ఏంటంటే,
పూర్వీకులు లేదు ఒక శతాబ్దం ముందో 2-3 దశాబ్దాల ముందో రాసినటువంటి సంగతులు ఒక తరం మారిన తర్వాత అవి తిరిగి ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు వీరి క్రొత్త అనుభవాలు ఏవైనా ఉంటే వాటిని కూడా జోడించాలన్న ఉద్దేశంతో ముందుగా వ్రాయబడినటువంటి వాటిని సవరించడం ప్రారంభించారు. కొన్ని కొత్త మాటలు కలపటమైన, కానీ కొన్ని ఉన్న మాటలు తీసి భాషను మార్చి అర్థమయ్యేటట్లు వ్రాయడమైనా, లేదు వేరు వేరు అనుభవాలన్నిటినీ సమకూర్చి ఒక కూర్పుగా ఒక కంపైల్ చేసి ఒక చోట ఉంచటమైనా ఈ దశలో జరిగింది. వ్రాయడం, ఆ తర్వాత సవరించటము, సంకలనం చేయటము, కూర్పు కూర్చు. ఆ తర్వాత వచ్చినటువంటి దశ ఏంటంటే ప్రామాణీకరణ. ప్రామాణీకరణ దశ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అనేక మంది ఆ రోజుల్లో దేవుడు నాకు ఇది బయలుపరిచాడని, దేవునితో నాకు ఈ అనుభవం ఎదురైందని అనేక మంది వారి యొక్క అనుభవాలను నోటి మాట ద్వారానైనా, వారి యొక్క వ్రాతపూర్వకంగానైనా అనేక మందికి ప్రకటిస్తూ ఉంటే, మనుషుల్లో కొంత అనుమానం కలిగింది. ఏంటంటే, ఏది నిజమైన అనుభవం, ఏది నిజమైన ప్రత్యక్షత, లేదు ఏది మోసపూర్చే ప్రత్యక్షత అనే అనుమానంతో ప్రామాణీకరణ ద్వారా అథెంటిక్‌గా, జెన్యూన్‌గా ఇది మాత్రమే దేవుని ప్రత్యక్షత. ఇది మాత్రమే నిజమైనటువంటి దేవుని అనుభవం అని ఒక సెపరేషన్ లేదంటే యాడ్స్టిక్ ఒక కొలమానం పెట్టుకొని ఇవి మాత్రమే పవిత్రమైన లేఖనాలుగా, ఇవి పవిత్రమైన లేఖనాల్లో చేర్చబడటానికి తగిన యోగ్యత వీటికి లేవని కొన్నిటిని వాటిలో నుంచి ఫిల్టర్ చేసి బయటికి తీసివేయడం జరుగుతూ వచ్చింది. ఎందుకంటే అనేక మంది వచ్చి దేవుని పేరుతో అనేక రకాల బోధలైన, దర్శనాలైన, కలలైనా చెప్పడం ప్రారంభించారు, వ్రాయడం ప్రారంభించారు. ఆ రోజుల్లోనే అబద్ధ ప్రవక్తలు కూడా పెరగటం మన పాత నిబంధన గ్రంథ చరిత్రలో చూస్తూ ఉంటాం. ఆ తర్వాత జరిగింది ఏంటి? ముద్రణ. తర్వాత దశ ఏంటంటే ముద్రణ. ముద్రణ మనకు తెలిసిందే, ప్రింటింగ్ ప్రెస్‌లు రావటం గాని, వాటి ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని అచ్చువేయటం గాని గమనిస్తాం. ఒక భాషలో అచ్చువేసినటువంటి బైబిల్‌ను వేరొక భాషలోకి తర్జుమా చేస్తూ, అలా ఆ భాషలో ఉన్నటువంటి బైబిల్‌ను కూడా ప్రింట్ చేసి, అలా అనేక మందికి పంచటం ఇవి చూస్తా ఉంటాం. చాలా మంది మిషనరీలు వాటి కోసం ప్రయాసపడి, ఈ తర్జుమా విషయంలో, ముద్రణ విషయంలో ప్రాణాలను కూడా పోగొట్టుకోవడం మనం గమనిస్తాం. తర్వాత విషయం ఏంటంటే ప్రచురణ. ఈ రోజుల్లో ఎలా ఉందంటే, పలు సంస్థలు గిడియన్స్ అవ్వచ్చు, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, ఇలా రకరకాల సంస్థలు వాటిని మా ఇది మా పని అన్న బాధ్యతగా తీసుకొని బైబిల్ గ్రంథాన్ని అనేక కాపీలు అచ్చువేసి ప్రచురించి అనేక మందికి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇంకా పలు సంఘాలకి అవి సప్లై చేస్తున్నారు. అలా వాక్యాన్ని అనేక మంది చేతుల్లో ఉంచాలన్నటువంటి ఆశతో ఈ పని జరుగుతుంది. ఇవి వేరు వేరు దశలు. ఈ దశలన్నీ కూడా మన చేతిలో ఉన్న బైబిల్ దీని వెనుక జరిగినటువంటి సంగతులు. తర్వాత స్లైడ్. హలో. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే పాత మరియు కొత్త నిబంధనల్లో మౌఖిక పారంపర్యం మరియు లేఖిక పారంపర్యం. ఈ 2 సంగతులు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులు డైరెక్ట్‌గా అవి సంఘటన జరిగిన వెంటనే వ్రాయబడ్డాయి. ఏదైనా ఒక సంఘటన, ఆ సంఘటన అద్భుతం అవ్వచ్చు, ఆ సంఘటన ఆరాధన అవ్వచ్చు, లేదు ఆ సంఘటన ఒక పాట, ఒక గీతం రచించడం అవ్వచ్చు, లేదు చరిత్రలో జరిగినటువంటి ఏదైనా గొప్ప సంగతి అయినా అవ్వచ్చు. జరిగిన వెంటనే దానిని లిఖిత రూపంలో వ్రాయబడలేదు. వెంటనే రాయలేదు. అది మొట్టమొదటిగా మౌఖికంగా అంటే నోటి మాట ద్వారా పలుమందిలోనికి ప్రాచుర్యం పొందింది. పలుమందిలోనికి వెళ్లి ప్రాచుర్యం పొందింది. ఉదాహరణకి యెరూషలేములో ఒక సంగతి జరిగితే అక్కడ ఉన్న ప్రజలకు అనేక మందికి తెలియడం, వారి ద్వారా పొరుగున ఉన్న పట్టణాలకు తెలియడం. ఇలా ఓవరాల్‌గా చాలా మందికి స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ లేఖిక పారంపర్యం అంటే వ్రాయడం ప్రారంభించారు. ఏ సంగతైనా కొత్త నిబంధన అయినా, పాత నిబంధన అయినా ఏ సంగతి కూడా జరిగిన వెంటనే లేఖన రూపంలో రాయబడలేదు, రాలేదు. మొదట నోటి మాటగా చెప్పబడింది. ఆ తర్వాత ఏవైతే నోటి మాటలుగా ప్రాచుర్యం పొందాయో ఇవి అథెంటిక్ అని నమ్మి
వాటిని వ్రాయడం ప్రారంభించారు. దాన్ని లేఖిక పారంపర్యం అంటాం. నెక్స్ట్. పాత నిబంధనను ప్రామాణీకరణ అంటే మనం కెననైజేషన్ అంటాం ఇంగ్లీష్‌లో. పాత నిబంధనని ప్రామాణీకరణంగా అట్లా చేసి ఏ గ్రంథాలు ఉంచబడాలో, ఏ గ్రంథాలు తీసివేయబడాలో ఈ యొక్క పని దాదాపు 5వ శతాబ్దం బీసీ, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం, 4వ శతాబ్దం నుండి ప్రారంభమయ్యి 90వ సంవత్సరం ఏడీకి ముగింపబడింది. పాత నిబంధనలో ఆ గ్రంథాల, ఆ లేఖనాల మీద ఉన్నటువంటి అవగాహన కొద్దీ అనేక మంది పండితులు కౌన్సిల్‌గా ఏర్పడి, జామియా కౌన్సిల్ అంటారు. ఏర్పడి అక్కడ 90వ శతాబ్దం 90 89 ఏడి ఆ సమయంలో ఇది ఫైనల్‌గా ఈ బుక్స్ మాత్రమే ఉండాలని ఒక తీర్మానం చేసి, ఇంతకు మించి కొత్తగా యాడ్ చేయకూడదు. ఇందులో ఉన్న వాటిని తీసివేయకూడదని ఒక తీర్మానానికి వచ్చారు. కొత్త నిబంధన విషయంలో కూడా అలానే జరిగింది దాదాపు 4వ శతాబ్దం. నెక్స్ట్ విషయం. హలో. హలో. జషూరున్. అన్న నెక్స్ట్ స్లైడ్ ఇప్పుడు ఎమర్జెన్సీ అండ్ గ్రోత్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అదేనన్న. ఓకే. నెక్స్ట్. లేఖనాలను వ్రాసిన మరియు భద్రపరిచిన దేవుని ప్రజల యొక్క ఆవిర్భావం మరియు ఈ విషయాన్ని చాలా ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన చేతుల్లో ఈ లేఖనాలు ఉంచబడటానికి ఈ లేఖలో గాని, కొత్త నిబంధన గ్రంథ కాలంలో గాని అనేక మంది, చాలా మంది చాలా కష్టపడ్డారు. ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. ఇది మనకందరికి తెలిసిన విషయం. ఇది కాక ఈ జరిగిన సంగతులు వ్రాయబడిన తర్వాత వాటిని ట్రాన్స్‌లేట్ చేసే విషయంలో కూడా ఆ ట్రాన్స్‌లేట్ చేయబడినటువంటి బైబిల్‌ను, ముద్రింపబడిన బైబిల్‌ను అనేక మంది పంచే విషయంలో కూడా చాలా మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. వారిని మార్టిర్స్ అంటాం మనం. హతసాక్షులు అంటాం. కాబట్టి ఈ ప్రజలకు ఎంతో వారు ఘనతకి యోగ్యులంట. ఎందుకంటే రాసిన సంగతులు, రాయబడిన సంగతులు మరి భద్రపరిచే విషయంలో వారి కృషి ఎంతో గొప్పది అని మీకు ఆశపడుతున్నాను. నెక్స్ట్ విషయానికొస్తే బైబిల్ గ్రంథ కూర్పును గూర్చి ప్రతిపాదించబడినటువంటి వేరు పరికల్పన. అంటే అనేక మంది మేధావులు ఈ పరిశుద్ధ లేఖనాలు ఎలా కూర్చబడ్డాయి, ఎలా వ్రాయబడ్డాయి, దీని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటని అనేక మంది అధ్యయనాలు చేస్తే, కొంతమంది కొన్ని రకాలుగా వారి యొక్క అధ్యయనాన్ని ఒక 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 థిమాటిక్ రూపంలో వాడు మన ముందుంచి చెప్పిందేంటంటే, మొట్టమొదటగా పాత నిబంధనకు 2 రకాల డాక్యుమెంట్లు మాత్రమే ఉండేవి అని కొంతమంది స్కాలర్లు, తర్వాత 4 డాక్యుమెంట్లే ఉండేవి. వీటి నుండే అన్ని 39 గ్రంథాలు వచ్చాయి. మన చేతిలో ఉన్నటువంటి 39 పుస్తకాలు వచ్చాయని అంటారు. కొత్త నిబంధనలో కూడా అలానే కేవలం 2 సువార్తలే ఉన్నాయి. మధ్యలో ఇంకో క్యూ డాక్యుమెంట్ అని వీటి నుండి 4 సువార్తలు వ్రాయబడ్డాయి. ఇలా బైబిల్ వ్రాయబడిన చరిత్రని గురించి అనేక మంది స్కాలర్లు, మేధావులు అధ్యయనం చేసి వేరు ప్రతిపాదనలతో మన ముందుకొచ్చారు. ఇవి థియలాజికల్ ఎడ్యుకేషన్‌లో జాయిన్ అయితే ఈ ప్రతిపాదనలో ఒక సబ్జెక్ట్ కింద మనం నేర్చుకోవాలి. నెక్స్ట్. మొట్టమొదటి క్రైస్తవులు పాత నిబంధన పుస్తకాలను మాత్రమే తమ పవిత్ర లేఖనాలుగా నమ్మి అంగీకరించారు. మొదటగా మారు మనసు పొంది యేసు ప్రభు బోధనలను బట్టి, అపోస్తుల బోధనలను బట్టి ఈ క్రొత్త విశ్వాసంలోనికి వచ్చి ప్రభువును వెంబడించినటువంటి వారు ఆ రోజుల్లో వారి అనుభవాలు ఓరల్‌గా ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటే, వారి దగ్గర చేతిలో ఉన్న గ్రంథం ఏంటంటే పాత నిబంధన గ్రంథం మాత్రమే. అది యూదులకు పవిత్ర లేఖనాలు. తనాక్ అంటాం. తోరా అంటే పెంటెట్యూక్ మనకి ముందున్నటువంటి 5 పుస్తకాలు. వాటిలో ధర్మశాస్త్రం గురించి రాయబడ్డాయి. తర్వాత నవీం అంటాం. అంటే ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ఆ తర్వాత కెతూబిం అంటాం. తర్వాత రచనలు ఏమేమి ఉన్నాయి. ఆ జ్ఞాన సాహిత్యము ఇవన్నీ సంగతులు ఆల్రెడీ ముద్ర వేయబడి ఆల్రెడీ స్క్రోల్స్‌లో రాయబడి ఉన్నాయి కాబట్టి వాటిని కొత్త నిబంధన కాలంలో మొట్టమొదటి శతాబ్దపు క్రైస్తవులు వాటిని లేఖనాలుగా అంగీకరించి వాటిని నమ్ముతూ వాటిని చేతిలో పెట్టుకొని ఉంచుకొని
ఎలా వీటిలో నుండి క్రీస్తు బయలుపరచబడ్డాడనే విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. అందుకు ఉదాహరణ పౌలు గారు చేసినటువంటి బోధనలు కూడా గమనించవచ్చు. తర్వాత ప్రాథమిక ప్రామాణిక గ్రంథాలు మరియు ద్వితీయ ప్రామాణిక గ్రంథాలు అంటే ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో మనకున్నటువంటి 66 పుస్తకాలు మనం గమనించగలం. అయితే కొన్ని పుస్తకాలు ప్రొటెస్టెంట్ క్రైస్తవులు, అంటే మనం ఈ మీటింగ్ లో ఉన్న వారు అందరము ప్రొటెస్టెంట్ క్రైస్తవులు దాదాపు. అంటే ప్రొటెస్టెంట్ క్రైస్తవులు ఏవైతే ప్రాథమికంగా అంగీకరించబడ్డాయో ప్రోటోకెనానికల్ బుక్స్ అంటారు. ఇవి మాత్రమే ఉంచుకొని తమ బైబిల్‌ను అచ్చు వేసుకొని ఇప్పటికీ చదువుతూ ఉన్నారు. లేదు కేథలిక్కులు గాని, ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ గాని వీరందరూ ద్వితీయ ప్రామాణిక గ్రంథాలను కూడా వాటిని కూడా కలుపుకొని ఎక్కువ పుస్తకాలని వారి యొక్క బైబిల్ గ్రంథాల్లో ఉంచుకొని చదవటం ప్రారంభించారు. ఇప్పటికీ వారి బైబిల్‌లో ఎక్కువ పుస్తకాలు ఉంటాయి. ప్రొటెస్టెంట్ బైబిల్‌లో తక్కువ పుస్తకాలు ఉంటాయి. తర్వాతి అంశానికి వెళ్తే, హూ ఆర్ ద ఆథర్స్? ఎవరు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను వ్రాశారు? అనుమానం లేకుండా మనం చెప్పొచ్చు, దేవుడే ఈ సంగతులు వ్రాయించాడు. దేవుని శక్తి, దేవుని జ్ఞానం లేఖనాల్లో బయలుపరచబడుతుందని మనకు ముందు ఉన్నటువంటి బ్రదర్ ద్వారా నేర్చుకున్నాం మనం. అయితే ఎవరు రాశారు, ఎవరు రాయించారు విషయాన్ని ఇంకొంచెం విపులంగా చర్చించుకుంటే, బైబిల్ కేవలం ఒక్కరి చేత వ్రాయబడింది. ఒక్క మనిషే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంగతులన్నీ రాయలేదు. ఇది వేరు వేరు కాలాలకు మరియు ప్రాంతాలకు చెందినటువంటి అనేక మంది యొక్క కృషి. ఒక విషయాన్ని దక్షిణ భాగంలో ఉన్నటువంటి బెయేర్షెబాలో ఉన్నటువంటి మనిషి రాస్తే, ఇంకొక విషయాన్ని మధ్య భాగంలో ఉన్న బేతేల్లో ఉన్నటువంటి మనిషి రాసి ఉండొచ్చు. ఇంకొక విషయాన్ని ఇంకొక దాను అనే ఏరియాలో ఉన్నటువంటి ఇంకొక మనిషి రాసి ఉండొచ్చు. కాబట్టి వేరు వేరు మనుషులు, వేరు వేరు ప్రాంతాలకు చెందినటువంటి వారు, వేరు వేరు కాలాలకు, ఒక మనిషి క్రీస్తు పూర్వం 14వ శతాబ్దానికి చెంది ఉంటే, ఇంకొక మనిషి క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి చెంది ఉండొచ్చు. ఇంకొక మనిషి క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెంది ఉండొచ్చు. కాబట్టి అందరు మనుషులు వేరు వేరు వారి యొక్క కంట్రిబ్యూషన్, వారి యొక్క కృషిని మనం 66 పుస్తకాల్లో చూస్తాం. కాబట్టి ఒక్కడే మనిషి ఇవన్నీ రాశాడనడానికి లేదు. వేరు వేరు మనుషులు దాదాపు 40 మంది రాశారు. నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తాం వేరు వేరు మనుషుల యొక్క కృషి. కానీ వీరి వెనుక మాత్రం ఒకే హస్తం ఉన్నది మనం నమ్మాలి. పాత మరియు కొత్త నిబంధన గ్రంథాలను దాదాపు 40 మంది రాశారని అంచనా దాదాపు. నెక్స్ట్ స్లైడ్. క్రీస్తు పూర్వం 14వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు, అంటే ఎన్ని శతాబ్దాలు? ఆ 14 2 దాదాపు 16 శతాబ్దాల కాలం. ఈ కాలంలో జరిగినటువంటి సంగతులు, అనేక మంది రచయితలు రాసినటువంటి సంగతులే ఈ రోజు మనకు ఒక పుస్తకంగా, ఒక పరిశుద్ధ పుస్తకంగా మన చేతిలో ఉంచబడింది. ఇది రాయడానికి వెనక ప్రేరేపించింది పరిశుద్ధాత్మ దేవుడని, రాసింది మాత్రం మనుషులు, ఈ ఆధారాలే అని మనం నమ్ముతాం. వేరు గ్రంథకర్తలు, వేరు భాషలు, అంటే గ్రీక్ భాష, అరమాయిక్ భాష, హిబ్రూ భాష, వేరు సాహిత్య శైలి అంటే కొంతమంది పద్య రూపంలో రాశారు, కొంతమంది చరిత్ర ఒక నిరేషన్ లాగా రాశారు, కథ రూపంలో రాసి ఉండొచ్చు. ఇంకొంతమంది పొయిట్రీ, ప్రాఫెసీ, ప్రవచన భాష రాసి ఉండొచ్చు. కొంతమంది పాటల్లాగా రాసి ఉండొచ్చు. కొంతమంది లిటర్జీలో ఉన్నటువంటి విషయాలు, ఏ విధంగా లిటర్జీ ఎలిమెంట్స్ రాస్తామో అలా రాసి ఉండొచ్చు. కాబట్టి వేరు సాహిత్య విధానాలను మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. వేరు పరిస్థితులు కూడా, దుఃఖంలో రాసిన మాటలు ఉన్నాయి, సంతోషంలో రాసిన మాటలు ఉన్నాయి, యుద్ధం గెలిచినప్పుడు వచ్చినటువంటి గొప్ప ఆనందంలో రాసిన సంగతులు ఉన్నాయి, లేదంటే పట్టాభిషేకం జరిగేటప్పుడు రాసినటువంటి సంగతులు కూడా ఉన్నాయి. ప్రార్థనలో ఉన్నప్పుడు రాసిన సంగతులు, ఆ ప్రార్థన అనుభవాల్ని తర్వాత లేఖన రూపంలో పంచుకున్న సంగతులు ఉన్నాయి. వేరు సమయాలు, వేరు శ్రోతలు, అంటే ఎవరికి వ్రాయబడ్డాయి. లోక భక్తుడు సువార్త రాస్తూ ఘనత వహించినటువంటి థియోఫిలా అని రాసి, అంటే ఎవరికి రాశాడో అక్కడ చెప్పబడింది. వేరే గ్రంథాల్లో కూడా గమనిస్తే ఎవరికి రాశాడో బహిరంగంగా చెప్పకపోయినా ఆ గ్రంథం అంతా చదివితే ఇది ఎవరిని ఉద్దేశించి రాయబడిందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు మత్తయి సువార్త యూదా మతంలో నుంచి మారి క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి వారిని గురించి ఉద్దేశించి రాసినటువంటిది మత్తయి సువార్త. ఎందుకంటే యూదా లేఖనాల మీద వరికి పడుతుంది కాబట్టి ఎక్కువ లేఖనాలని ఎక్కువగా జోడించి ఆ రిఫరెన్స్లన్నీ గుర్తు చేసి ఆ సువార్త రాయబడింది. అట్లా
అనేక మందిని ఉద్దేశించి వేరు వేరు శ్రోతలను ఉద్దేశించి రాసినటువంటి సంగతి. తర్వాత ఆసక్తులు అంటే రాసిన వాని యొక్క ఆసక్తి కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఉదాహరణకి బబులోను చెరకి వెళ్ళినటువంటి కాలంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి బబులోను ఎస్ బబులోను చెరకు వెళ్ళినటువంటి కాలంలో ఆ రోజు ఉన్నటువంటి భక్తిపరులు ఇశ్రాయేలులు కుంగిపోవటం చూసి, అంటే యూదులు కుంగిపోవటం చూసి వారిని బలపరచాలన్న ఆసక్తితో రాయటం చూస్తాం. చెరకాలంలో వచ్చినటువంటి పుస్తకాల ఉదాహరణ ఇర్మియా గ్రంథం అవ్వచ్చు, యెషయా గ్రంథంలో మధ్య అధ్యాయాలైనా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్. బైబిల్లో ఉన్నటువంటి అనుభవాల చరిత్ర, ఈ చరిత్రను గమనిస్తే పురాతన ప్రపంచంలో ఉన్నటువంటి 4 ప్రధాన నాగరికతల్లో రెండింటిని ప్రస్తావిస్తుందని మనం తెలుసుకోవచ్చు. అంటే వరల్డ్ హిస్టరీ చదివితే నాగరికతలు ముఖ్యంగా 4 ప్రధాన ప్రదేశాల నుంచి వచ్చినాయని అంటాం. మనకి ఏమంటాం, మన నాగరికత సింధు నాగరికత అని అంటాం. మన భారతదేశం, ఉత్తర భారతదేశంలో అది సింధు నది ఆ ప్రాంతంలో, ఆ డెల్టా ప్రాంతంలో రావడం చూస్తాం. ఆ తర్వాత ఐగుప్తుని గురించి, ఆ సివిలైజేషన్, ఆ నాగరికత ఎలా వచ్చిందంటే నైల్ నది పరిసర ప్రాంతం నుంచి రావడం చూస్తాం. మెసపతోమియా చూస్తే యూఫ్రటీస్ కానీ డిగ్రీస్, ఆ నదుల నుంచి, మహానదుల్లో నుంచి రావడం చూస్తాం. ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడ నాగరికతలు ఉద్భవించాయని ఆ పాత రోజుల్లో ఉన్నటువంటి నమ్మకం, చరిత్రకారుల నమ్మకం. చైనీయులు ఎల్లో రివర్ అంట. ఇలా 4 ప్రధాన నాగరికతల్లో ప్రపంచం మొత్తం మానవ చరిత్ర 4 ప్రధాన నాగరికతల ద్వారా వచ్చిందని ఒక నమ్మకం ఉంటే, వాటిలో 2 నాగరికతలు ముఖ్యంగా బైబిల్లో వ్రాయబడ్డాయి, బైబిల్లో మెన్షన్ చేయబడ్డాయి. ఐగుప్తు, రెండవది మెసపతోమియా. ఆ రోజుల్లో ఈ 2 ప్రధాన రాజ్యాలు. అలాగే నెక్స్ట్ విషయానికి వస్తే, వీరందరూ కూడా రాసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మనుషుల చేతుల చేత రాయబడి, ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనుషులు చేత రాయబడింది. ఈ రాసినటువంటి మనుషులందరినీ కూడా ప్రేరేపించింది, ఇన్స్పైర్ చేసింది మాత్రం దేవుని యొక్క ఆత్మ. ఈ సంగతి 2 తిమోతి 3:16లో ఈ సంగతిని మనం ఖచ్చితంగా చూడగలచ్చు. తర్వాత పాత మరియు కొత్త నిబంధనలను వేరు వేరు భాషలోనికి తర్జుమా చేయటం ఇప్పటికీ మనం గమనిస్తాం. ఇప్పటికి కూడా చాలా చోట్ల ట్రాన్స్లేషన్ వర్క్ జరుగుతూనే ఉంది. ఇది దాదాపు అన్ఎండింగ్ గా అన్నట్టు. ఎందుకంటే వేరు వేరు భాషల్లో, వేల భాషల్లోకి తర్జుమా అయింది, ఇంకా తర్జుమా చేస్తూనే ఉన్నారు. తర్జుమా అయిన వాటిని ముద్రించడం కూడా ప్రారంభించారు. తర్వాత బైబిల్ గ్రంథకర్తలు అందరూ కూడా, ఎవరైతే ఈ పరిశుద్ధ లేఖనాలను రాశారో, ఈ ఆథర్స్ ఎవరైతే రచయితలు, వారందరూ కూడా వాస్తవికతను అనుభవించిన వారు ఊహించి రాసిన సంగతులు కాదు. మొట్టమొదటి విషయం, వారు అనుభవించి ప్రత్యక్షతలను వారు స్వతహాగా చూసి రాసినటువంటి వారు. క్రీస్తుని గురించి రాసినటువంటి వారు ఆయన జన్మనైనా, ఆయనతో సాంగత్యాన్ని గాని ఆ అనుభవం వారికి ఉంది. ఆ తర్వాత క్రీస్తు చేసిన అద్భుతాల గురించి రాసినటువంటి వారు ఆ అద్భుతాలను చూసిన వారు. కొంతమంది స్వతహాగా రుచి చూసిన వారు, కొంతమంది దగ్గరుండి సాక్ష్యంగా ఉన్నటువంటి వారు. ప్రత్యక్షతలు ఏవైతే రెవల్యూషన్స్ వస్తే వాటిని వారు అనుభవ ప్రవక్తలు, వారికి కలిగిన ప్రత్యక్షలు అవ్వచ్చు. విడుదలలు అంటే దయ్యాలను వెళ్ళగొట్టడం చూస్తాం, రోగాలను వెళ్ళగొట్టడం చూస్తాం. కొన్నిసార్లు పాత నిబంధనలో అపాయాలు వస్తే, యుద్ధం రూపంలోనో కరువు రూపంలోనో అపాయం వచ్చినప్పుడు వాటి నుండి కూడా దేవుడు విడిపించవచ్చు. కాబట్టి ఎవరైతే వ్రాసారో వారు కేవలం ఊహాజనితంగా రాయకుండా రియలిస్టిక్ గా, వాస్తవంగా అవన్నీ కూడా రియలిస్టిక్ గా రాయటం గమనిస్తాం. నెక్స్ట్, బైబిల్లో సంఘటనల యొక్క వృత్తాంతాలు మరియు ప్రత్యక్షతలు వేరు వేరు సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత, సాంస్కృతిక పరిస్థితులను సూచిస్తున్నాయి. అంటే ఒక విషయాన్ని రాసినప్పుడు దాని వెనుక కాంటెక్స్ట్ కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనం వాక్యాన్ని వివరించే విషయంలో కాంటెక్స్ట్, ఏ కాంటెక్స్ట్ లో, ఏ పరిస్థితుల్లో ఈ మాట రాయబడింది. ఒక మాట చెప్తున్నాను, బైబిల్లో ఉన్నటువంటి మాటలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఏ పరిస్థితుల్లో ఆ మాట చెప్పబడింది లేదా రాయబడింది, ఈ సంఘటనలు తెలుసుకోవటం చాలా ముఖ్యం. కాంటెక్స్ట్ తెలియకుండా వాక్యాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే మనం అర్థం చేసుకున్నది అసంపూర్ణంగానే ఉంటుంది. పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఏ పరిస్థితుల్లో ఆ మాట వ్రాయబడిందో తెలుసుకోవాలి. అలాగని మీకు అనుమానం రావచ్చు, దేవుని సత్యం పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుందని. కాదు, అలా కాదు. సత్యం ఎప్పుడు కూడా, మనం అంటాం, గాస్పల్ ఆల్వేస్ కమ్స్ బై డ్రెస్డ్ విత్ కల్చర్.
అంటే పరిస్థితుల్ని ధరించుకొని సత్యం ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళింది. ఆ పరిస్థితుల్ని ఏ విధంగా ధరించుకుందో ఆ పరిస్థితులను కూడా మనం తీసి అన్‌కవర్ చేసి వి వాంట్ టు అన్‌కవర్ ద ట్రూత్. సత్యాన్ని తెలుసుకోవాలంటే పరిస్థితులు బియాండ్ పరిస్థితులన్నిటిని కూడా దాటుకొని వెళ్ళాలి కాబట్టి ఆ పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలని వాటి గురించే ఇంకా మరికొన్ని క్లాసులు తీసుకోవాలని కూడా మా ఉద్దేశం. కాబట్టి కాంటెక్స్ట్ కూడా ఇంపార్టెంట్. టెక్స్ట్ ఎంత ప్రాముఖ్యమో, లేఖనాలు ఎంత ప్రాముఖ్యమో వాటి వెనుకున్న పరిస్థితులు కూడా ప్రాముఖ్యమైనవి. అవి రెండూ తెలిస్తే ఆ భావం, ఆ అర్థం సులువుగా అర్థమయ్యేదంటే మా యొక్క ఉద్దేశం. ఇది మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. తర్వాత బైబిల్‌లో ఏదైనా ఒక వచనం తప్పని గాని, పొరపాటు అని గాని, ఒకవేళ మనం అనుకుంటే, మనం భావిస్తే, దానికి ఉదాహరణ అగస్టిన్ గారిచ్చే సమాధానం ఏంటంటే, ఆ పొరపాటు ఏదైతే మనం తప్పని అనుకుంటున్నామో, ఆ పొరపాటు అది వ్రాత ప్రతిలోనైనా అయ్యుండొచ్చు. మాన్యుస్క్రిప్ట్. ఎందుకంటే, ఆ రోజుల్లో చేత్తోనే రాయాలి. అలా చేత్తో రాసేటప్పుడు జరిగిన పొరపాటైనా అయ్యుండొచ్చు. కొన్నిసార్లు వాళ్ళు రాతి పలకల మీద చెక్కుతూ ఉంటే, ఆ చెక్కుతూ ఉన్నప్పుడు బహుశా ఏదో తప్పుబడి ఉండొచ్చు. లేదంటే తర్జుమా చేసేటప్పుడైనా జరిగిన పొరపాటు అయ్యుండొచ్చు. అంటే ఒక భాషలో నుంచి ఇంకో భాషలోనికి అనువదించేటప్పుడైనా జరిగిన పొరపాటు అయ్యుండొచ్చు. లేదంటే మనం అర్థం చేసుకునే విషయంలోనైనా పొరపాటు అయ్యుండొచ్చు. కాబట్టి రాసిన విషయం తప్పు కాదు గానీ, రాసినటువంటి ఆ భాషలో పొరపాటైనా అవ్వచ్చు, తర్జుమాలో పొరపాటైనా అయ్యుండొచ్చు, లేదు మనం అర్థం చేసుకునే మన మన పర్సెప్షన్ ఎబిలిటీలోనైనా పొరపాటు అయ్యుండొచ్చని అగస్టిన్ గారు చెప్పినటువంటి మాట. అందుకే మనం లేఖనాలకి అంత ప్రాముఖ్యత ఇస్తాం. తర్వాత నెక్స్ట్ విషయం. బైబిల్‌లో అనేక సంగతులుంటాయి. బైబిల్‌లో మోరల్ విషయాలున్నాయి, నైతిక విషయాలు. ఏది మంచి, ఏది చెడు అని. చారిత్రక సంగతులున్నాయి. ఏవి జరిగాయి అని వివరంగా రాయబడ్డాయి. తర్వాత విజ్ఞాన సంగతులు అంటే సైన్స్‌కి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. లిటరే లి లిటరేచర్ సాహిత్య విషయాలు ఉన్నాయి. లాంగ్వేజ్ మ్యాటర్‌లు గూడా ఉన్నాయి. భాషా సంగతులు. జియోగ్రఫీ ఉంది. భూగోళ సంగతులున్నాయి. మరియు కల్చరల్ మ్యాటర్స్ ఉన్నాయి. సాంస్కృతిక సంగతి. ఇవన్నీ సెకండరీ. ఇవన్నీ ఉన్నా సత్యం ఉంది. దేవుడి చేత చెప్పబడినటువంటి సత్యం. లేదు దేవుడు బయలుపరిచినటువంటి సత్యం. దానికి ప్రధాన ప్రాముఖ్యత మనం ఇస్తాం. ప్రధానంగా దాని మీద ఫోకస్ పెడతాం. ఇవన్నీ సెకండరీ విషయాలు. ఇవన్నీ ఉన్నాయి. వీటి మీదే ఆధారం చేసుకొని బైబిల్‌లో సైంటిఫిక్ విషయాలు ఉన్నాయని చెప్పేసి వాటి మీదే ఆధారం చేసుకొని మనం సైన్స్‌ని డెవలప్ చేయలేం. లేదు బైబిల్‌లో నైతిక విషయాలు ఉన్నాయి గదా! అని చెప్పి వాటిని ఆధారం చేసుకొని మన విశ్వాసాన్ని మర్చిపోలేం. చారిత్రక విషయాలు ఉన్నాయి గదా! అని చెప్పేసి వాటినే ఆధారం చేసుకొని క్రీస్తుకు సంబంధించిన విషయాల్ని ఇగ్నోర్ చేయలేం. కాబట్టి సత్యం అత్యంత ప్రధానమైనది. ఆ సత్యం మన ఆత్మలకు రక్షణ ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాతే ఈ విషయాలన్నిటికి గూడా ప్రాధాన్యత ఇస్తాం. నెక్స్ట్ ఇంకొక అంశం. ఈరోజు క్లాస్‌లో ఇంకొక అంశం ఏంటంటే, ఎందుకు మనం బైబిల్ చదవాలి? బైబిల్ మనం ఎందుకు చదవాలి? ఈ విషయాన్ని గమనిస్తే 4 ముఖ్యమైన విషయాలు. 1 టు నో గాడ్ దేవునిని తెలుసుకోవడానికి. 'కాపరి దుడ్డుకర్ర' అనే పుస్తకంలో చివరి పేజీల్లో అనుకుంటాను. ఎక్కడో అది చాలా రోజులైంది ఆ రోజు అప్పుడు ఒక మాట అక్కడ రాయబడింది. దేవునిని తెలుసుకోవటం, దేవుని గురించి తెలుసుకోవటం. టు నో గాడ్ ఆర్ టు నో అబౌట్ గాడ్. అంటే దేవునిని తెలుసుకోవటం అంటే స్వతహాగా అనుభవించి తెలుసుకోవటం. స్వతహాగా రుచి చూసి తెలుసుకోవటం అంట. దేవుని గూర్చి తెలుసుకోవటం అంటే ఒకవేళ దూరంలో ఉండి వర్షం ఇలా పడిద్దని కిటికీలో నుంచి చూసినట్టు. వెళ్లి వర్షాన్ని స్వతహాగా అనుభవించకుండా తెలుసుకున్నట్లు అవుతుంది. కానీ ఇక్కడ వ్రాయబడిందేంటంటే బైబిల్ ఎందుకు చదవాలంటే దేవునిని తెలుసుకోవాలి. అంటే అనుభవపూర్వకంగా అవ్వచ్చు, ప్రత్యక్షంగా అవ్వచ్చు, ఒక సాక్షిగా నిలబడటం కోసం ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో, ఎంత నాలెడ్జ్ కావాలో సాక్షిగా బ్రతకటం కోసం. దానికోసం బైబిల్ గ్రంథాన్ని చదవాలి. తర్వాత రెండోదేంటంటే స్టాప్ ఆర్ ఎస్కేప్ ఫ్రమ్ ఈవిల్. ప్రపంచము మనకు తెలుసు. ప్రపంచంలో దుష్టత్వం ఎక్కువుంది. ఈ లోకంలో కీడెక్కువుంది. అసత్యమైన, అక్రమమైన వీటన్నిటిని చూస్తాం మనం. కరప్షన్ ఎక్కువుంటాయి. ఇవన్నీ చూస్తాం. కాబట్టి ఈ కీడు నుంచి తప్పించబడటానికైనా, ఈ కీడుని సాధ్యమైనంత ఆపడానికైనా, ఆపడం గూడా మన బాధ్యత. ఆత్మీయ బాధ్యత అనుకోవాలి. క్రైస్తవ బాధ్యత. తత్వం జరగకుండా ఆపటానికి ప్రయత్నించాలి.
దానికి తోడు దుష్టత్వం నుంచి తప్పించబడటానికి దేవుని సాయం కోసం వేడుకోవటం మనకున్న అలవాటు ప్రార్థన ద్వారా. కాబట్టి బైబిల్ చదవటం ద్వారా మంచి ఏదో చెడేదో తెలుస్తుంది కాబట్టి మంచిని ప్రమోట్ చేసి చెడుని మనం ఆపటానికి ప్రయత్నించడమైన ప్రయాసపడటమైన దీనికోసం మనం బైబిల్ చదవాలి. మూడో విషయం గమనిస్తే గెట్ గైడెన్స్ ఆన్ హౌ టు లివ్ ఫర్ గాడ్. దేవుని కోసం మనం బ్రతకాలి. ఇది మనకున్న పిలుపు. మనం ఏ వృత్తి పనిలో ఉన్నా, ఒకవేళ సేవా పరిచర్యలో ఉన్నా, లేదు వేరు వేరు వృత్తుల్లో ఉన్నా, మనం దేవుని కోసం బ్రతకటం మనకున్న పిలుపు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పిలుపు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణం చొప్పున విశ్వాసం ఇవ్వబడింది. మనకున్న విశ్వాస పరిమాణమును బట్టి, మనకున్నటువంటి తలాంతులను బట్టి మనం దేవుని కోసం బ్రతకాలి. ఇలా బ్రతికే విషయంలో మనకు గైడెన్స్ అవసరం. మనకు సలహాలు కావాలి, కొన్నిసార్లు మోటివేషన్ అవసరం అవుతాయి, కొన్నిసార్లు మనం కుంగిపోయినప్పుడు మనల్ని ధైర్యపరచడానికి దేవుని సాయం మనకు కావాలి. కాబట్టి వీటి కోసం బైబిల్ వాక్యాన్ని, లేఖనాలని ఖచ్చితంగా మనం చదవాలి. నామకార్థంగా చదవటం కాకుండా ధ్యానపూర్వకంగా మనం చదవాలి. అలా చదివినప్పుడే వ్రాయబడిన సంగతుల్లో ఉన్నటువంటి అంతరార్థాలు మన హృదయంలో చొచ్చుకుపోయి హృదయంలో వాటిని దాచుకోగలుగుతాం, భద్రపరచుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా బైబిల్ చదవాలి దేవుని కోసం బ్రతకాలనుకుంటే. నాలుగో విషయం ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ అంటారు. అంటే బైబిల్ లేఖనాలను చదవటం అలవాటు పడ్డ వాళ్ళ యొక్క జీవితం ఖచ్చితంగా మారుతుంది. విమర్శించాలని చదివిన వాళ్ళు ఉన్నారు బైబిల్ని. బైబిల్‌లో తప్పులు ఎతకడానికి చదివిన వారు ఉన్నారు. తర్వాత ఆ బైబిల్ రాసినటువంటి ఆథర్‌లను తప్పుపట్టడానికి, ఆ రచయితను తప్పులు పట్టడానికి కూడా బైబిల్ చదువుతున్నారు ఇప్పటికి. వారిని మేధావులంటారు. కొంతమంది వేరు వేరు ఉద్దేశాలతో బైబిల్ చదువుతున్నారు. చదివిన తర్వాత వారి ఉద్దేశాలు మారాయి. ఎందుకంటే ఆ మర్మాలు అంత గొప్పవి కాబట్టి. కాబట్టి బైబిల్ చదవటం ద్వారా ఒక మనిషిలో ఒక గొప్ప మార్పుని చూడవచ్చు. అది వ్యక్తిగతంగా మనం అనుభవించొచ్చు. ఇంకొకరి జీవితంలో వారు అనుభవించిన దాన్ని మనం గ్రహించొచ్చు. కాబట్టి ఈ 4 ఇవి కాక ఎన్నో విషయాలు మీరు కూడా పంచుకోగలరు. కాబట్టి మేము ఉదాహరణకు చెప్పిన విషయాలు ఇవి. బైబిల్ ఎందుకు చదవాలి? దేవుని గురించి తెలుసుకోవడానికి, దుష్టత్వం, కీడు ఏదైనా ఉంటే దాన్ని ఆపడానికి, తర్వాత మనం దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు కావాల్సినటువంటి గైడెన్స్ వాటి కోసం, తర్వాత మనలో మార్పనేది ఒక రాత్రికే రాదు. రోజు రోజుకి గ్రాడ్యువల్‌గా జరిగే ప్రాసెస్ ఇది. ఒక విధానపూర్వకంగా జరుగుతుందది. కాబట్టి రోజు రోజుకి కీడును వదిలిపెట్టి, పాప సంబంధమైన వాటిని దూరం చేసుకుంటూ మనలో నుంచి పవిత్రమైన వాటిని మనలోనికి తెచ్చుకునే విధంగా, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం, ఆ గొప్ప మార్పు కోసం మనం బైబిల్ చదవాల్సి ఉంది. ఇంతటితో ఈరోజు క్లాస్ ముగింపబడింది. ఇప్పుడు శ్రోతలు ఎవరైతే ఉన్నారో దాదాపు మీటింగ్‌లో 36, 37 మంది ఈ మీటింగ్‌లో ఉన్నారు. మీ అందరికీ ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ యొక్క ఆడియో స్పీకర్ ఆన్ చేసి, ఇప్పటిదాకా చెప్పబడిన సంగతుల్లో ఉన్నటువంటి అనుమానములైనా, ఏవైనా ప్రశ్నలు ఉంటే, లేదు మీకింకా కొత్త విషయాలు తెలిసి ఉంటే, వాటిని పంచుకోవటమైనా, ఏవైనా ఇంటరాక్షన్ కోసం మేము ఆశపడుతున్నాం. కాబట్టి దయచేసి మీ స్పీకర్ ఆన్ చేసి ఏదైనా మాట్లాడండి. థాంక్ యూ. Thank you so much, Anna. Thank you so much, brother Jeshurin and Koteshwar Rao garu. So right, so this is the time for the interaction. ఒకవేళ ఈరోజు చెప్పిన క్లాస్లో ఏమైనా ప్రశ్నలు మీకుంటే మీరు ఖచ్చితంగా మీరు కోటేశ్వర్ రావు గారికి లేకపోతే జేషురీన్ గారికి మీరు ప్రశ్న అడగొచ్చు. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ Q&A సెషన్. ఎనీబడి? అలా ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అదే ఫస్ట్ క్లాస్ చెప్పారు కదా అన్న, మీరే కదా? అవునండి, నేనే. మీరు వీడియో ఆన్ చేసుకోండి శైలేష్ బ్రదర్. ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే, ప్రైజ్ లార్డ్ అన్న. ఫస్ట్ క్లాస్ చెప్పేటప్పుడు అన్న మీరు స్క్రీన్ షేర్ చేసేది మీరు చెప్పే లెసన్ కి కొంచెం సింక్ అవ్వట్లేదన్న. మీరు కొంచెం దానికి మ్యాచ్ అయ్యేలా చెప్తే బాగుంటుందని అనిపించింది అన్న. ఫస్ట్ అంటే ప్రజెంటేషన్ వచ్చేస్తుంది, మీరేమో స్పీడ్ అయిపోతున్నారన్న. ఓకే.
వేరేలా అనుకోకండి అన్న, అంటే మాకు అదే అర్థం అదేం అవ్వాలని లేదు. థ్యాంక్ యూ. చెప్పేసి. అదే థ్యాంక్ యూ. ఇది టెక్నికల్ ప్రాబ్లం. కొన్నిసార్లు నెట్వర్క్ ఉంటుంది, కొన్నిసార్లు నెట్వర్క్ జరుగుతుంది ఇది. ఈసారి అలాంటి సమస్య రాకుండా ఖచ్చితంగా మేము అది రెక్టిఫై చేసుకొని చేస్తాం. థ్యాంక్ యూ. స్క్రోలింగ్ కూడా కొంచెం టైమింగ్ ఉంచండి అన్న, అంటే నోట్ చేసుకునేటప్పుడు నోట్ కొంచెం మేము speed మెటీరియల్ మేము ఏదైతే క్లాస్ చెప్తున్నామో మీరు PDF పీడిఎఫ్ ఇస్తే ఓకే అన్న, లేకపోతే అది కొంచెం చేస్తాం. ఇబ్బంది అవుతుందని. ఖచ్చితంగా మేము చెప్పిన క్లాసు పీడిఎఫ్ ఇస్తాం. ఓకే అన్న, అలా అయితే ప్రాబ్లం లేదన్న, అంతా బాగుంది. థ్యాంక్ యూ. We will provide a PDF, brother, no problem. And we are recording the video also. If Okay, wanted, ఎవరికైనా కావాలంటే మీరు ఇంకొకసారి కూడా మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఓకే అన్న, అంతా బాగుందన్న అయితే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ప్రశ్న ఏం లేదా? నేను ఇంకా ఏం అనుకోలేదు. క్లాస్ నాకు Okay. ఈ 2 పాయింట్స్ కొంచెం చెప్పాలనిపించింది. ఓకే, ఇఫ్ ఎనీబడి, ఒకవేళ ఎవరికి ప్రశ్న లేకపోతే అందరి తరపున నేను ఒక ప్రశ్న అడుగుతాను. సో రైట్ అన్న, సో మనకి పాత నిబంధన, కొత్త నిబంధన అనే ఈ 2 టెస్టిమెంట్స్ ఉన్నాయి. అయితే అసలు నిబంధన అంటే ఏంటి? ఆ వర్డ్ నిబంధన, టెస్టిమెంట్ అనే వర్డ్ మీనింగ్ ఏంటి? థ్యాంక్ యూ. ఈ ప్రశ్న ఓకే, థ్యాంక్ యూ. సహజంగా ఇది మనకి బైబిల్ చదివేటప్పుడు సహజంగా వచ్చే ప్రశ్న ఇది. నిబంధన లేదు, ఒడంబడిక, అగ్రిమెంట్ లాంటిది బ్రేక్ అవుతా అండి, మీ వాయిస్ వినిపించలేదు. పాత కాలంలో వాళ్ళు పలు రకాలుగా ఈ అలా కోటేశ్వరరావు అన్న, మీ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది, మీ వాయిస్ బ్రేక్. రాజుల మధ్యలో జరిగాయి. ఉదాహరణ, కానాను ప్రాంతంలో ఉన్నటువంటి ఇఫ్ యూ కెన్ రిపీట్ అగైన్, ఇట్ విల్ బి వెరీ గుడ్ అన్న. మీ వాయిస్ బ్రేక్ అయింది. కోటేశ్వరరావు అన్న జాయిన్ అవుతారు, సో డిస్కనెక్ట్ అయింది. సో నిబంధన అనే పదానికి అర్థం ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం. అందుకే హీబ్రూలో దీన్ని కెరిత్ బెరిత్ అనే 2 పదాలు యూజ్ చేశారు. కెరిత్ బెరిత్ నిబంధన, కెరిత్ బెరిత్ అనే పదాన్ని యూజ్ చేశారు. సో ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం. దేవుడికి మనుషులకి ఒక 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 ఒప్పందం దేవుడు ఆయన చేశాడనమాట. ఇది బైబిల్లో ఉన్న విషయాలు ఏంటి అని అంటే, కేవలం దేవుడికి సంబంధించిన విషయాలు కాదు, లేకపోతే మనుషులకి సంబంధించిన విషయాలు కాదు. దేవుడికి మనుషులకి ఇద్దరి మధ్య కొన్ని ఒప్పందాలు ఉంటాయి. ఇది మీరు చేస్తే నేను ఇలా చేస్తాను, మీరు ఇలా ఉంటే నేను ఇలా చేస్తాను అని ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాన్ని మనం టెస్టిమెంట్ అని పిలుస్తాం. అలా వచ్చిందనమాట ఈ టెస్టిమెంట్ అనే పేరు, నిబంధన అనే పేరు. ఈ బైబిల్లో చాలా నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల గురించి రాబోయే రోజుల్లో మనం ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, దేవుడు ఎవరెవరితో నిబంధనలు చేశాడు, అలాగే కొత్త నిబంధనలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, సో ఏంటి ఆ నిబంధనకు అర్థం ఏంటి, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి, పాత నిబంధన కొత్త నిబంధనగా ఎలా మారింది, ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వేదాంత పాఠశాలలో మనం వింటాం. అయితే ముందున్న రోజుల్లో అవి వింటాం మనం.
సో అప్పటి వరకు మీరు దయచేసి వెయిట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. సో రైట్, ఇఫ్ ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్. ఓన్లీ వీ హ్యావ్ ఓన్లీ 5 minutes, ఎందుకంటే రేపు వర్షిప్ డే కాబట్టి ఆల్ విల్ బి వెరీ బిజీ. మీరు రేపటికి ఆరాధనకు కూడా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి జస్ట్ ఫర్ 5 minutes, ఇఫ్ అన్నా, ఎనీబడి one హ్యావ్ question. ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్. అన్నా ఎస్ ప్లీజ్. అన్నా, నాగేష్ ఇప్పుడు బండి గారు. టైం పీరియడ్ ఉంది కదన్నా, 1600 years ఎస్, బైబిల్ అవును రాసింది. అవును. అంటే మనం ఇప్పుడు 2nd century వరకు కౌంట్ చేస్తున్నాం కదా, క్రీస్తు శకం. ఎస్, అవును అవును brother. అయితే మరి యాక్చువల్గా ఇప్పుడు శిష్యులు రాసినవి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మరి 1st centuryలోనే కంప్లీట్ అయినట్టుగా ఉంటాయి కదా. అంటే అవును 65, 66, 80, 90 వరకు ఉంటాయి కదా. అంటే 2nd centuryలో రాయబడిన బుక్స్ ఏమైనా చెప్పగలుగుతారా? సెకండ్ సెకండ్ సెంచరీ సెంచరీ. ఎస్ ప్లీజ్ ప్లీజ్ అన్న. యా, సెకండ్ సెంచరీలో రాయబడ్డాయి, ఎడిటెడ్ ఏమంటే సంకలనాలు ఎక్స్ట్రాగా ఏదన్నా యాడ్ చేస్తే అవి ఫైనల్ ఫామ్ కి వచ్చాయి. ప్రామాణీకరణ 2వ శతాబ్దంలో ముగించబడిందని చెప్పి క్యాననైజేషన్ దాదాపు రాయబడ్డాయి అన్ని 1st centuryలోనే అయిపోతే ఇంకేదన్నా చిన్న చిన్న ప్రతులు యాడ్ చేసే విషయంలో కానీ తర్జుమా చేసి ఒకే భాషలోకి రాసే విషయంలో కానీ అందుకే సంకలనాలు, కూర్పులు అని అన్నాం. వీటి కోసం అని 2nd century అని మెన్షన్ చేశాం. వాటి తర్వాతే ప్రామాణీకరణ అయిపోయింది. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. Hmm. అంటే నాకు వచ్చిన ఏంటంటే ఆ బుక్స్ చూస్తా ఉంటే మనకు ఆల్మోస్ట్ గా అంటే 1st centuryలోనే మనకి కనిపిస్తా ఉంటాయి కదా అప్రాక్సిమేట్లీ. అవునవును. అంటే మరి 2nd centuryలో మరి ఇంకెవరైనా రాసింది ఉందా? 2nd centuryలో కొత్తగా రాసింది మనం కాదు. అంటే 1st centuryలో అట్లేం కనిపించా. 2nd ఆల్మోస్ట్ ఆల్ centuryలో 90 కొత్తగా వరకు, 1st century 90 వరకు మనకి అంటే అక్కడ అవునవును వరకే ఆ లాస్ట్ విషయమే కనిపిస్తాయి. ఆ విషయమే నేను అంటుంది. 2nd centuryలో కొత్తగా రాసిన విషయం కాదు, మొదటి శతాబ్దంలో 1st centuryలో రాసిన సంగతుల్ని రిడాక్ట్ చేయటం, రిడాక్షన్ అంటాం. కొత్తగా ఏదైనా చిన్న చిన్న విషయాలు ఒక లైన్ ముగింపు లైన్ యాడ్ చేయటం అయినా ఇవి 2nd centuryలో జరిగాయి అన్నాను. ఓకే ఓకే అన్న. అంటే మనం టోటల్ గా అయితే మనం 1600 years అని చెప్తాం కదన్న బైబిల్ దాదాపుగా దాదాపుగా. దాదాపు ఎగ్జాక్ట్ గా దాదాపుగా. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ గారు. నాగేష్ బండి గారు, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. అండ్ రైట్, రేపు క్లాస్ ఉందా అని అడిగారు. సో రేపు క్లాస్ ఉంది, ఎందుకంటే మనం జూమ్ సబ్స్క్రిప్షన్ కొన్నాం కాబట్టి. సో 300 members వరకు జాయిన్ కావచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో టుమారో విల్ బి హ్యావింగ్ సెకండ్ క్లాస్ రేపు ఉంటుంది 8:30 to 9:30 PM. సో డోంట్ ఫర్గెట్, మీరు అందరూ జాయిన్ కావాల్సిందిగా మనవి చేస్తున్నారు. సో రైట్, ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్ జస్ట్ ఫర్ 2 minutes? హలో బ్రదర్, ఈ కోర్స్ డీటెయిల్స్ ఇంకేమైనా అంటే హౌ మెనీ అవర్స్ ఆఫ్ కోర్స్ అని సబ్జెక్ట్స్ ఏమైనా కవర్ చేస్తున్నామా, ఇట్లా ఏమైనా ఎజెండా? Yes, we are going to discuss about so many subjects brother. 5 topics ఇందులో కవర్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆల్ అబౌట్ హెర్మనెటిక్స్ అనే సబ్జెక్ట్ అప్ టు సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ వరకు జరిగిద్ది. సో అందులో ఎలాంటి జానరాస్ ఉన్నాయి, ఓల్డ్ టెస్ట్మెంట్ ఎలా చదవాలి, న్యూ టెస్ట్మెంట్ ఎలా చదవాలి, అండ్ పొయట్రీని ఎలా చదవాలి, ప్రోజ్ని ఎలా చదవాలి, గాస్పల్స్ని ఎలా చదవాలి, పత్రికలను ఎలా చదవాలి, ప్రాఫెటిక్స్ బుక్స్ని ఎలా చదవాలి, ఇలాంటి విషయాలన్నీ హెర్మనెటిక్స్ అని అంటారు. హెర్మనెటిక్స్లో ఈ విషయాలన్నీ నేర్చుకుంటాం. సెకండ్ ఇది ఏంటి అని అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే, తర్వాత న్యూ టెస్ట్మెంట్ సర్వే గురించి ఇందులో మనం ఈ వేదాంత పాఠశాలలో మనం నేర్చుకుంటాం. అంటే ఒక బుక్ పర్పస్ ఏంటి, ఎవరు రాశారు, ఎందుకోసం రాశారు, ఎవరికి రాశారు, దాంట్లో మెయిన్ థీమ్స్ ఏంటి, ఇలాంటి విషయాన్ని సర్వే అంటారు అన్నమాట. ప్రతి బుక్ కి మనం సర్వే చేస్తాం, ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్. దాని తర్వాత కల్ట్స్ అంటే అబద్ధ బోధల గురించి, యెహోవా సాక్షుల గురించి, మార్మోనిజం గురించి, హెవెన్లీ మదర్ గురించి, బ్రహ్మనిజం గురించి,
తర్వాత సెవెంత్ డే అడ్వెంటిస్ట్ గురించి. సో ఇట్లాంటి కల్స్ ఏమైతే ఉన్నాయో దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం ఈ ఈ వేదాంత పాఠశాలలో. సో అటు తర్వాత మనకు స్త్రీలు పరిచర్యలో ఎలా ఉండాలి, వారు 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 పరిచర్య ఎలా చేయాలి, తర్వాత వారి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా ఇందులో చెప్పబడుతుంది. చివరికి వచ్చేసరికి ఇంకోటి ఏంటి అని అంటే, అన్ని నేర్చుకున్న తర్వాత, హెర్మనెటిక్స్ నేర్చుకున్న తర్వాత, సర్వేస్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఎక్కడైనా మనకు అవకాశం వచ్చినప్పుడు, వాక్యాన్ని బోధించడానికి అవకాశం వచ్చినప్పుడు మనకు ఎలా చెప్పాలో తెలియదు. అందుకని హౌ టు ప్రిపేర్ ఎ సెర్మన్, వాక్యాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని ఈ వేదాంత పాఠశాలలో నేర్పిస్తాం. తర్వాత నేర్చుకున్న రాసుకున్న దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి, దాన్ని హోమిలెటిక్స్ అని అంటాం. ఎలాగ ప్రెజెంట్ చేయాలి, ఎలాంటి వర్డ్స్ వాడాలి, ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి, వారి యొక్క మాటలు ఎలా ఉండాలి, ఇట్లాంటి విషయాలన్నీ హోమిలెటిక్స్ లో మనం వీటన్నిటి గురించి ఈ కోర్స్ లో మనం నేర్చుకుంటాం బ్రదర్ శ్రావణ్ బీతు గారు. ఓకే, Is it okay for you? థ్యాంక్ యూ సో మచ్. Yes. So right. So anybody have any question? ఎవరికి ప్రశ్నలు లేవా? పోనీ ఈరోజు క్లాసు అర్థమైందా? అందరికీ అర్థమైందా? ఓకే, అనుష దంటు గారు. ఓకే, సో మీరు నేర్చుకున్న విషయాల్ని రివ్యూ తీసుకోవడానికి మా వేదాంత పాఠశాల టీం మెంబర్స్ మీకు కాల్ చేస్తారు. కాల్ తీసుకొని మీకు ఏం అర్థమైంది, ఎలా అర్థమైంది, ఇంకేమైనా యాడ్ చేయాలా, ఇలాంటి విషయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే రేపు క్లాస్ ఉంది, మర్చిపోకండి. టుమారో క్లాస్ ఇస్ దేర్, సెకండ్ క్లాస్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా హెర్మనెటిక్స్ అనే ఈ విషయాన్ని, బైబిల్ ఎలా చదవాలి అనే విషయాన్ని రేపు వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ హెర్మనెటిక్స్ అంటే ఏంటి, అసలు హెర్మనెటిక్స్ ఎందుకు ప్రాముఖ్యం, ఇన్న విషయాల్ని మనం చర్చించుకోబోతున్నాం. సంబడి ఈస్ టాకింగ్. ప్లీజ్. ఎలా వివరించాలి అనే విషయాన్ని గురించి రేపు మాట్లాడుకోబోతున్నాం. జాయిన్ అవ్వాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి మనం అందరం ఇలా వేదాంత పాఠశాల కూడుకున్నాం కాబట్టి తొందరగా టైంకి జాయిన్ అయితే ఒక చిన్న విషయం కూడా మిస్ అవ్వకుండా ఉంటారన్నది మా ఆశ. కాబట్టి 8:30కు ప్రారంభమైంది కాబట్టి 8:30కి వెంటనే జాయిన్ అవడానికి ట్రై చేయమని మా మనవి. ఎస్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సో టైమ్ ఈజ్ అప్. సో ఈ వేదాంత పాఠశాల కోసం ప్రార్థన చేయండి. అండ్ ఫర్ ఎవ్రీ మంత్ ఫర్ సబ్స్క్రిప్షన్, ఇది ఫండ్స్ ఎవరు చేయట్లేదు. ఇది కేవలం ఒక్కొక్కరు కొంచెం కొంచెం షేర్ చేసుకొని వేదాంత పాఠశాలని నడిపిస్తున్నాం. సో దీనికోసం ప్రార్థన చేయండి. ఫర్ ఎవరీ సబ్స్క్రిప్షన్, ప్రతి మంత్ జూమ్ సబ్స్క్రిప్షన్ కి 2360 రూపీస్ ఖర్చు అవుతుంది. సో దానికోసం ప్రార్థన చేయండి వ్యక్తిగతంగా మీ ప్రార్థనలో. సో we will meet tomorrow. Good night, have a nice day and happy Sunday. Thank you, same to you. Thank you.